గురుభ్యో నమః. చంద్రుడు లగ్న భావం. చంద్రుడు లగ్నంలో చంద్రుడు భావోద్వేగాలు, సహజ స్వభావం, ప్రేమానురాగం, అపస్మారక మనస్సు, సబ్కాన్షియస్ మైండ్ను సూచిస్తాడు. మనకి ఏం ఆనందం లేదో, సౌకర్యంగా లేదో, మనం ఎలాగ దయగా, సానుభూతిగా ప్రవర్తిస్తామో చంద్రుడు చెప్తాడు. మన చైతన్య ఆలోచనతో పాటు లోతైన అపస్మారక ఆలోచన కూడా చంద్రుడు నియంత్రిస్తాడు. చంద్రుడు నీటి లాంటి గుణం కలవాడు కాబట్టి తన చుట్టూన్న పరిస్థితులకు అనుగుణంగా కలిసిపోతాడు. దాంతో ఈ రాశి వారు ఇతరుల భావాలతో సులభంగా ప్రభావితం అవుతారు. బృహత్పరాశర హోరాశాస్త్రం ప్రకారం బీపీహెచ్ఎస్ ప్రకారం చంద్రుడు వాత కఫ గుణాలతో ఉన్నవాడని చెప్పబడతాడు. చంద్రుని గుండ్రని శరీరం, అందమైన రూపం, మధురమైన మాటలతో కూడిన స్వభావం ఉంటుంది. అయితే అతని మనసు కొంచెం చంచలంగా ఉంటుంది. చంద్రుడు లగ్నంలో ఉన్న వ్యక్తిని అందంగా, ఆదర్శంగా ఉంటాడు. దీనివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. ఇలాంటి వారిని సమాజంలో ప్రసిద్ధులను చేస్తుంది. కర్కాటక రాశి చంద్రగ్రహం. కర్కాటం ఒక జలరాశి. చంద్రునికి దీనికి అధిపతి. వర్షాకాలం చంద్రుని ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే వర్షాల ఋతువులు మన భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి చంద్రుడు మొదటి భావంలో ఉన్నప్పుడు మన భావోద్వేగాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. చంద్రుని వలయాలు అంటే క్షీణ వృద్ధి చంద్రుడు అనమాట. మన భావోద్వేగాల లోతు, పెరుగుదలను, తగ్గుదలను సూచిస్తాయి. చంద్రుడు ఎప్పుడు మారుతూ ఉంటాడు. మనం ఇతరులను ఎలా ప్రేమిస్తామో, పోషిస్తామో మనకెంత పోషణ కావాలో అదే చెప్తుంది. మొదటి భావం అంటే లగ్నం ఏమి సూచిస్తుంది? మొదటి భావం అంటే స్వీయం, మన రూపం, మన ప్రవర్తన, వ్యక్తిత్వం, మనం ప్రపంచానికి ఎలా కనిపిస్తాం అనేది. ఇది ఆరోగ్యానికి కూడా బాధ్యత వహిస్తుంది, శరీరానికి బలం ఇస్తుంది. చంద్రుడు లగ్నంలో ఉంటే ఆ వ్యక్తి చాలా సున్నితంగాను, భావోద్వేగపరంగాను ఉంటారు. వారి వ్యక్తిత్వం ఎక్కువగా భావోద్వేగాలతోనే ఉంటుంది. అందుకే వారి మనసు బయట ప్రపంచానికి కూడా ఆ విధంగా కనిపిస్తుంది. మొదటి భావంలో చంద్రుడు ఉన్న వ్యక్తుల స్వభావం. ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా భావోద్వేగాలపై ఆధారపడి జీవిస్తారు. ఏ భావం వచ్చినా లోతుగా అనుభవిస్తారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాటిని త్వరగా గ్రహిస్తారు. ఒక భావం మనసులో ఎప్పటికీ నిల్వ ఉంచుతారు. అందుకే కొన్నిసార్లు జీవితంలో గందరగోళం రాగలదు. చంద్రుడు లగ్నంలో ఉంటే లగ్నము మరియు చంద్రలగ్నం ఒకటే అవుతాయి. అప్పుడు చంద్రుడు జీవితాంతం మార్గదర్శి లాంటి వాడిగా ఉంటాడు. శరీరాన్ని బట్టి ప్రాణశక్తి, భావోద్వేగ శరీరంతో నేరుగా అనుసంధానమై ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు భావోద్వేగ కారకుడు. చంద్రుడు తల్లి లక్షణాలను సూచిస్తాడు. ప్రేమ, సంరక్షణ, మానసిక శాంతి. చంద్ర ప్రభావితులు ఎల్లప్పుడూ కదిలే లక్షణం కలిగి ఉంటారు. ఒక స్థితి నుండి ఇంకో స్థితికి తెరచాపల్లా మారుతారు. వీరి ఆలోచనలు, భావాలు స్థిరంగా ఉండవు. వీరి నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు. ఒక క్షణం హాయిగా ఉంటే ఇంకొక క్షణం విరుద్ధంగా ఉంటారు. వీరి భావాలను దాచడానికి ప్రయత్నించిన వాటి ప్రతిఫలాలు బయటకు వ్యక్తం అవుతాయి. వీరి వ్యక్తిత్వంలో సహజమైన సున్నితత్వం, బాహ్యంగా కనపడే భావోద్వేగంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా భావోద్వేగ బుద్ధి కలిగి ఉంటారు. వారిలో సున్నితమైన అంచనా శక్తి ఉంటుంది. ఏం జరుగుతుందో, ఏదైనా తప్పు ఏం జరుగుతుందో అని గ్రహిస్తారు. ఇతరుల మనస్థితి, శక్తులు, మాటలు లేకుండా గుర్తిస్తారు. అందువల్ల చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సున్నితంగా ప్రభావితం అవుతారు. చంద్రుడు నిరంతరం మారుతూ ఉంటాడు కాబట్టి వీరి మనసు స్థిరంగా ఉండదు. శక్తి కూడా ఎప్పుడో తక్కువ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వీరికి మానసిక ఒత్తిడిగా ఉంటుంది. స్వీయ భావన అంటే సెల్ఫ్ ఇమేజ్ కూడా స్థిరంగా ఉండదు. భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉంటే వీరి వ్యక్తిత్వం కూడా మారిపోతుంది. వీరిలో ఇతరులను కాపాడాలని, తల్లిలా చూడాలనే కోరిక బలంగా ఉంటుంది. ఎవరు బలహీనంగా ఉంటే వారిని ఆదుకోవాలనిపిస్తుంది. తల్లిదండ్రులు కాకపోయినా స్నేహితులు లేదా కుటుంబంలో వీరు తల్లి లేదా సంరక్షక పాత్ర పోషిస్తారు. ఇది మంచి విషయం. కొన్నిసార్లు ఈ భావోద్వేగ తేడాలు కలిగిస్తుంది. మొదటి భావంలో చంద్రుడు జ్ఞాపక శక్తి మరియు గతంతో అనుబంధం. చంద్రుడు గతం జ్ఞాపకాలను బలంగా సంబంధం కలిగి ఉంటాడు. ఇలాంటి వ్యక్తులు భావోద్వేగ జ్ఞాపకాలను గట్టిగా పట్టుకొని ఉంటారు. మంచి, చెడు రెండింటినీ ఈ జ్ఞాపకాలు వీరి నిజ జీవితంలో వాస్తవికతను కూడా ప్రభావితం చేస్తాయి. నాస్టాల్జియా, బాల్య జ్ఞాపకాలు వీరి వ్యక్తిత్వాన్ని నిర్ణయాన్ని మలుస్తాయి. కొందరికి పూర్వజన్మలో జరిగిన సంఘటనలు ఉండవచ్చని నమ్మకం ఉంది. తల్లిగారికి కష్టం వచ్చినప్పుడు జాతకుడు జన్మిస్తే చంద్రుడు లగ్నంలో ఉంటాడు అనేది చెప్పబడుతుంది.
మొదటి భావంలో చంద్రుని సవాళ్ళు. శాస్త్ర ప్రకారం చంద్రుడు విశ్వాసాన్ని ఇస్తాడు, కానీ లగ్నంలో బలంగా ఉంటే కొన్ని సమస్యలు కలిగిస్తాడు. చాలా భావోద్వేగం ఎక్కువగా ఉండడం వల్ల ఆ భావాలను నియంత్రించడం చాలా కష్టమవుతుంది. ఇది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. వీరు భావోద్వేగాలతో స్పందిస్తారు, తార్కికంగా ఆలోచించరు. అందువల్ల కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. భావోద్వేగ స్థాయిలో ఒక చిన్న పిల్లవాడిలా ఒక భావంలో అపేక్షగా అంటుకొని ఉంటారు. ఇలాంటి వ్యక్తులు తమ భావోద్వేగాలను తాము ఎవరనేది గుర్తింపును కలిపేస్తారు. అందువల్ల తాము ప్రస్తుతంగా ఎలా భావిస్తే అదే నిజమైన వ్యక్తిత్వం అనుకుంటారు. వీరి భావోద్వేగాలు వీరిని నడిపిస్తాయి ఆలోచన కంటే. సున్నితతో సంబంధాలు. వీరికి తీవ్ర ఆలోచనలు, ఇతరుల స్పందనలపై సున్నితమైన గమనిక ఉంటుంది. చాలాసార్లు తీర్మానంలో చేసుకోవడంలో సందిగ్ధత కలుగుతుంది, ముఖ్యంగా తిరస్కరణకు భయపడితే. చంద్రుడు సహజంగా భావోద్వేగం, మద్దతు, ప్రేమ, సంరక్షణకు ఇచ్చే వ్యక్తిని ఆకర్షిస్తాడు. ఎందుకంటే చంద్రుని సప్తమ దృష్టి, సప్తమ భావము జీవిత భాగస్వామిపై పడుతుంది. వీరు సులభంగా సంబంధాలు ఏర్పరచుకుంటారు, కానీ ఒకసారి సంబంధం ఏర్పడిన తర్వాత తీవ్ర మార్పు చేర్పులు కలుగుతుంది. జ్యోతిష్యంలో చంద్రుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. మన భావోద్వేగాలు, మానసిక స్థితి, అపస్మారకం అన్నీ చంద్రుని ఆధీనంలో ఉంటాయి. ఇది మొదటి భావంలోని చంద్రుని సరళ అవగాహన కోసం మాత్రమే. పూర్తి ఫలితాన్ని అర్థం చేసుకోవాలంటే రాశి, లగ్న రాశి, చంద్ర రాశిని కూడా చూడాలి. ఉదాహరణకు మేషరాశిలో చంద్రుడు ఉంటే భావాలు ఆవేశంగా ఉంటాయి. మీనరాశిలో చంద్రుడు ఉంటే సానుభూతి గలవాడు, కల్మషం గలవాడుగా ఉంటాడు. చంద్రుని బలము శుక్లపక్షము, కృష్ణపక్షము. శుక్లపక్షం అంటే వృద్ధి చంద్రుడు. వీళ్ళు జన్మించిన వారు ఎక్కువగా బహిరంగంగా ప్రారంభిస్తున్న వారుగా ఉంటారు. కృష్ణపక్షంలో క్షీణచంద్రుడు జన్మించిన వారు కొంచెం రిజర్వ్గా లోపలగా ఉంటారు. ఇతర గ్రహాల ప్రభావం. చంద్రుడు కేతుతో కలిసి ఉంటే వ్యక్తి తీవ్ర ఆలోచనలు చేస్తాడు, కానీ సంయోగ వైరాగ్యాన్ని, దూరంగా ఉండే స్వభావాన్ని కూడా ఇస్తుంది. మొదటి భావనలో చంద్రుడు శ్లేష్ట. జాతక చార్టులో వీరి ఫలితాలు ఒక అంశం మీద ఆధారపడవు, అనేక పొరలుగా ఉంటాయి. మొదటి భావంలో చంద్రుడు ఒక పెద్ద పజిల్ లాంటిది. ఇది మీ భావోద్వేగ ప్రవర్తనకి కీలకం. భావోద్వేగం, పరిసరాలు. మన సమస్యలకు మూలం ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించి ఉంటే మొదటి భావంలో చంద్రుడు ఉంటే మీరు చుట్టూ ఉన్న పరిసరాల ఆలోచన ద్వారా సులభంగా ప్రభావితం అవుతారు. మీరు ఎక్కువగా తింటారు, ఏం చూస్తారు, ఏం తింటారు, మరి ఎవరు చుట్టూ ఉంటారు అనేది మీ భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యమైన సూత్రం. మొదటి భావంలో చంద్రుడు ఆలోచన శక్తిని బయటికి తీయగలడు. కాబట్టి ఏ భావాన్ని, ఆలోచనను పునరావృతం చేస్తున్నారో అది మీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మీ ఆలోచనను మీరు పోషిస్తున్నారు. అది సానుకూలమా ప్రతికూలమా అనేది తనిఖీ చేయడం ద్వారా అవసరం. ధన్యవాదాలు.